అందరికీ ప్రైజ్ లార్డ్. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు వైనస్ ప్రోగ్రామ్. ఈ ఉదయకాలం ఎలా ఉన్నారు? ఏ బాధల్లో, శ్రమల్లో ఏంటివి వెళ్ళిపోతాయి అనుకుంటున్నారా? దేవుని ఆశ్రయిస్తున్నాను, నాకు ఎప్పుడు ఆన్సర్ వస్తుంది అనుకుంటున్నారా? దేవుడు నాహుము 1:7 అలాగే 1:9 చక్కని మాటలు చెప్తున్నాడు. యెహోవా ఉత్తముడు, శ్రమ దినమున ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. శ్రమ దినమున నీకు దేవుడు స్నేహితుడుగా ఉన్నాడు. ఆయన నేను ఆశ్రయిస్తే ఆయన విడిపిస్తాడు. 9వ వచనంలో యెహోవాను గూర్చి మీరు దురాలోచన ఏంటి? బాధ 2 మారు రాకుండా ఆయన బుద్ధిగా దాన్ని నివారణ చేయను. ఏ శ్రమంలోనూ ఉండి దేవుని గురించి ఎందుకు నాకు ఈ శ్రమ వచ్చింది, ఏంటిది అని దురాలోచన చేయకండి. దేవుడు విడిపించాడేమో అనుకోకు, దేవుడు తప్పకుండా విడిపిస్తాడు. ఆ బాధ మరొక్కసారి రాకుండా మీ కుటుంబంలో రిపీట్ కాకుండా చేస్తాడు. నా జీవితంలో కూడా నేను తల్లి కావాలని ప్రయత్నం చేశాను. 3 ఏళ్ళు కాలేదు, చిన్న వయసే, కానీ దేవుడే సాయం చేయాలమ్మా అని డాక్టర్స్ పంపిస్తూ ఉంటున్నారు. దేవుణ్ణి ఆశ్రయించడానికి, దేవుణ్ణి నేను నమ్మి డాక్టర్స్ కాదు నువ్వే చేయాలని లిటరల్గా నేను దేవుణ్ణి అడిగేదాన్ని. వారానికి 2 సార్లు ఉపవాసం ఉండి ఆయనతో కూర్చుండిపోయేదాన్ని. ఏం తినకుండా అలాగా సన్నిధిలో కూర్చుండిపోయేదాన్ని. ప్రభా అయ్యా నాకు ఏంటి ప్రభా ఇది, ఎందుకు ఇది అన్నప్పుడు మా కుటుంబంలో కొంతమంది చెప్పారు, అమ్మ మీ అత్తగారింట్లో లేక వారి యొక్క ఫ్యామిలీ లైన్లో ఒక శాపం ఉంది. 5 ఏళ్ళ వరకు వారికి పిల్లలు పుట్టారు. వాళ్ళ తల్లికి కానీ వారికి కానీ వాళ్ళ అక్క చెల్లెలు కానీ వారి కూడలు కానీ పుట్టారు. ఆ శాపం నడుస్తుంది అని చెప్పారు. చెప్పినప్పుడు నేను ఆశ్చర్యపడిపోయాను. ప్రభా మరి నాకు కూడా అది జరుగుతుందా అని నేను అన్నాను. అప్పుడు దేవుడు నాతో మాట్లాడడం మొదలుపెట్టాడు. పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు, నీకు ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తే ఆ శాపం నీ పిల్లల మీదకి తర్వాత కుటుంబానికి రాకుండా నేను చూసుకుంటాను, నువ్వు ప్రార్థన చేయన్నాడు. మేము ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు 5 ఏళ్ళు కాదు కదా, 4 ఏళ్లలోనే దేవుడు నా గర్భం తెరిచి నాకు పెద్ద పాపనిచ్చాడు. నాకు ఇంకో 2 పాపని కూడా దేవుడు ఇచ్చాడు. అప్పుడు నేను అనుకున్నాను, నా ఈ యొక్క శాపం ఏదైతే వంశపారపర్యంగా వచ్చిందో అది ఆగిపోయింది. ఈరోజు నీ జీవితంలో కూడా ఏ బాధ అయితే తరాలుగా వస్తున్నాయో, లేక కొన్ని సంవత్సరాల్లో ఉంటున్నాయో, అది దేవుడు నివారణ చేస్తున్నాడు. నమ్ముతున్నావా? అంతేకాదు, ఆ బాధ మళ్ళీ రాకుండా దేవుడు కార్యం చేస్తూ ఉంటున్నాడు. నమ్ముతున్నావా? 5 ఏళ్ళ, 10 ఏళ్ళ, 25 ఏళ్ళ నుండి ఈ బాధను బట్టి మీరు బాధపడుతున్నారా? దేవుడు నివారణ చేస్తున్నాడు. దేవుడు నీకు గొప్ప కార్యంలో చూపిస్తున్నాడు. సో అద్భుతం చేసే దేవుడు నీ యొద్ద ఉన్నాడు. ఆయనను ఆశ్రయించే వారిని ఆయన ఖచ్చితంగా విడిపిస్తాడు. ఆయన మహాబలం కలిగిన దేవుడు, ఆయన ఉత్తముడు. శ్రమ దినంలో ఆయనకు మొరపెడితే ఆయన వింటున్నాడు. ఏ శ్రమలో ఉన్నా ఈరోజు ఏదైతే నేను బాధిస్తుందో దేవుడు విడిపించడానికి, అంతేకాదు ఆ బాధ మళ్ళీ రాకుండా పూర్తి నివారణ దేవుడు చేస్తున్నాడు. 100% తీసేస్తున్నాడు. నమ్ముచున్నావా? నమ్మితే నాతో కలిసి చిన్న ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా మహోన్నతుడు తండ్రి, శ్రమ దినమున తాళలేక ఉన్నప్పుడు మొరపెట్టినప్పుడు నీవు మా ప్రార్థన ఆలకిస్తామని 107 కీర్తన 28వ వచనంలో చెప్పావు. మా జీవితాలను నీ చేతికి అప్పగిస్తున్నాం. నువ్వు అద్భుతము చేయండి నాయన, మమ్మల్ని బాగు చేయండి, మా జీవితాలను బాగు చేయండి. ఎవరైతే నాయన వారి బాధలను తాళలేని పరిస్థితులు ఉన్నారో ఆ బాధను నివారణ చేస్తున్నందుకు నీకు ఈ రోజే నివారణ చేస్తున్నందుకు నీకే వందనాలు, స్తుతులు తెలియపరుస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజే దేవుడు ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేశాడు. సో ఈరోజు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఏ బాధ అయితే ఇంతవరకు వెంబడించిందో ఈరోజు ఆ బాధ నివారణ అవ్వబోతుంది. ఈ వాగ్దానం ఎత్తి పట్టుకునండి. ఈ వాగ్దానం నమ్మిన వారు కింద విశ్వాసంతో కింద పెట్టండి. ఆల్ మై ప్రాబ్లమ్స్ ఆర్ సాల్వ్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అని పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ప్రైజ్ ద లార్డ్.